ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే లగెత్ రాజాము లగెత్తు. సో లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్ కావాలి కాబట్టి పార్టిసిపెంట్ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. నా టీం రెడీగా ఉందా కనుక్కుందాం. రెడీయారా? నా కోడి పుంజులు కూడా రెడీగా ఉన్నాయి. రెడీ? సో లగెత్ రాజాము లగెత్ గేమ్ ఆడడానికి రెండు టీంలు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి గేమ్ ఏంటి? గేమ్ ఏంటో తెలియాలంటే మనం ఫీల్డ్ కి వెళ్ళిపోవాలి. ఫీల్డ్ కి వెళ్ళాలంటే కోడి పుంజులాగే ఎగురుకుంటూ వెళ్ళాలి. రండి రా కోడి పుంజులు. లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడడానికి మరి ఫీల్డ్ కి అయితే వచ్చేసాం. లగెత్ రాజాము లగెత్ గేమ్ ఏంటి అశోక్? ఆ గేమ్ ఏమి లేదు, చాలా సింపుల్ అన్నమాట. ఈ ఎండలో తీసుకొచ్చి నిలబెట్టాను కాబట్టి వాటర్ బెలూన్స్ తెచ్చాను. ఎందుకు నెత్తి కొట్టడానికా? కాదు, చెప్తాను ఎందుకు చెప్తాను. సో నా టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు కదా, అవును. నీ టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరిని 2 బ్యాచ్ గా నిలబెడతానమాట. ఓకే, నా టీమ్ లో వాళ్ళని కూడా 2 బ్యాచెస్ గా విడగొడదాం. అవును. సో ఫస్ట్ ఒక బ్యాచ్ ఆడతారనమాట. ఓకే, బ్యాచ్ ఆడతారంటే ఈ బాల్ ఉంది కదా, అవును, ఈ బాల్ ని కాల్ మధ్యలో పెట్టుకుంటారు. సో ఇంకో బాల్ ఏమో చేతిలో పట్టుకుంటారు. ఓకే, సో వాటర్ బెలూన్ కదా, అవును, ఈ వాటర్ బెలూన్ ని ఇలా నోట్లో పెట్టుకుని. నాకు అర్థమైంది అశోక్. సో వాటర్ బెలూన్ నోట్లో పెట్టుకుని కంగారు లాగా జంప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఖాళీ డబ్బులో ఉన్న దాంట్లో బెలూన్ వేయాలన్నమాట. చూడు, అరే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటది? వెళ్ళేటప్పుడు కంగారులా వెళ్తాం, మరి వచ్చేటప్పుడు కూడా కంగారు లాగానే రావాలి. చిన్న చేంజ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు నోట్లో వాటర్ బెలూన్ ఉంటది, వచ్చేటప్పుడు ఓన్లీ చేతిలో బాల్ కాల్ మధ్యలో బాల్ ఉంటది. ఓకే, ఈచ్ బ్యాచ్ కి 2 minutes టైం ఇస్తాను, అంటే టీమ్ కి 4 minutes టైం అన్నమాట. సో 4 minutes టైం లో ఏ టీం అయితే ఎక్కువ వాటర్ బెలూన్స్ వేస్తుందో ఆ టీం విన్నర్ అన్నమాట. గేమ్ ఆడదామా? ఆడదాం. మరి మీ టీం ఆడతారా మా టీం ఆడతారా? మా టీమే ఆడతారు. రెడీ? 3, 2, 1 గో. Two minutes time. బ్యాచ్ అంటే చాలా వీడేమో కన్ను కొడుతున్నాడు, వాడేమో రారా అంటాడు. ఏంటో నేనేమో కంగారులో ఎలా మంది వీడు కప్పలా వెళ్తున్నావు. కంగారేదిరా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా కొద్ది దూరం రా, వెళ్ళరా. మరి ఎన్ని సంవత్సరాలు మనకి 60 70 దగ్గరికి వచ్చాడు రీడా. పెంచుదామా? వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళవా? 3, 2, 1 టైమ్ అప్. లగెత్ రాజాము లగెత్ గేమ్ ఆడడానికి నా టీమ్ లో సెకండ్ బ్యాచ్ రెడీగా ఉంది. రెడీ? 3, 2, 1 గో. రెడ్ మొత్తం వీడు కూడా రెడ్. ఇంకా కొద్ది దూరం రా, వెళ్ళండి రా. సూపర్. దగ్గరికి వెళ్తాడు పగిలిపోచ్చుడు, అది కంపల్సరీ. వేసిన తర్వాత పగిలిపోద్ది, వేసిన తర్వాత పగిలిపోచ్చుడు అది. బాయ్ బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్ హాయ్ అయితా అంటే మనసంతా గాయ్ గాయ్ గాయ్. బాయ్ బాయ్ రాధా బాయ్ నీ కళ్ళే గంజాయ్, అందుకే గుండెలన్నీ గుంజాయ్. 3, 2, 1 టైమ్ అప్. లగెత్ రాజాము లగెత్ గేమ్ లో నా 2 బ్యాచెస్ ఎన్ని వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారంటే 1, 2, 3. లగెత్ రాజాము లగెత్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. సో మా ఊళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. రెడీ? 3, 2, 1 గో. సూపర్ రా, రారా. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. గేమ్ ఓడిపోతే నాతో డిన్నర్ కి వెళ్తావా? వస్తావా?
మహేసా ముస్తాబై వచ్చేసా మహేసా ముస్తాబై వచ్చేసా లగెత్ రాజాము లగెత్ర గేమ్ ఆడడానికి నా టీమ్ లో సెకండ్ బ్యాచ్ రెడీ ఉన్నారు. రెడీ 1 2 3 గో. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आए रे पूजा मुल्ले लेनी रोजा ये दरवाजा पार्टी में ले जा डोर खोल के कार लो बैठ के गेर डाल के जिसका पोता निन्नु है बन के आसमान में के ताड़ू फेंक के मब्बू तोड़ के मोर तेरा बट्टू बिल के లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా बस के వాటర్ బెలూన్ తీసుకోవా? లైఫ్ అంటే सो गई है సోగా అమ్మయ్యా బతికించారు నాయన. 3 2 1 టైం అప్. సో లగెత్ రాజాము లగెత్ర గేమ్ లో నా రెండు టీంలు కలిపి ఎన్ని వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారంటే 1 2 3 4. లోనేటో అయిపోతంతో రో బాబు ఏతంతో రో సో లగెత్ రాజాము లగెత్ గేమ్ లో రెండు టీంలు కూడా కంగారు లాగా భలే లగెత్తారు. నాకైతే బాగా నచ్చింది. మా వాళ్ళైతే అస్సలు కంగారు పడకుండా నెమ్మదిగా వేశారు తెలుసా. ఎన్ని వేశారు? 3 వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారు. నా పందెం కోళ్ళు 4 వాటర్ బెలూన్స్ వేశారు. సో నా పందెం కోళ్ళు విన్ అయ్యారు కాబట్టి విన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ వింటర్ టీ షర్ట్స్. రన్నర్ గెలుచుకుంటారు జోష్ వింటర్ క్యాప్. సో నా పందెం కోళ్ళు బరిలో చాలా బాగా ఆడారు అన్నమాట. సో నా పందెం కోళ్ళకి ఏమనిపించిందో ఒకసారి అడుగుదాం. ఏమనిపించిందిరా మీకు? మీకు ముందే చెప్పాం, ఇచ్చి చూపిస్తాం, మనతో మామూలుగా ఉండకూడదని. చేసాం, చూపించాం.